అంటే ఈరోజు మీ ఇంట్లో వంటలు చేసింది ఎవరండి? అంటే మీ దగ్గరకు ఆల్రెడీ వంటలు వచ్చేసాయా? అంటే త్రిపుర గారు తీసుకొచ్చారండి. చూడు, ఆ అభిగాడు ఇక్కడే ఉన్న సంగతి నా శ్వేతకు తెలిసిందంటే అప్ప ఇచ్చిన మాట గట్టు మీద పెట్టి గొడ్డలితో వాడి తల నరుకుతాను. ఇది చిన్న విషయం కాదు, వెంటనే మనం కంప్లైంట్ ఇవ్వాలి. పోయి ఆ రాణగాడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. మీతో 7 అడుగులు నడిచిన నాకు 100 ఏళ్లు బతికే అదృష్టం లేదు. మరో జన్మంటూ ఉంటే మీకే భార్యగా పుడతాను. ఏ మలినం అంటని శ్వేతగా, అపవిత్రమైపోని శ్వేతగా దేవుని ముందు అర్పించే పవిత్రమైన పుష్పంలా పుడతాను. మీ ప్రేమకు బానిసనవుతాను. మీతో జీవితాంతం బతుకుతాను. మీకు సంతోషాన్ని, ఆనందాన్ని పంచుతాను. అందరి ముందు ధైర్యంగా తలెత్తుకుని బతుకుతాను. మావయ్య అత్తయ్యల మమకారం, అక్క బావల అభిమానానికి, మీ ప్రేమకి నోచుకుంటాను. ఈ జన్మకి మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నా చావు వార్త మీకు తెలిస్తే 4 రోజులు ఏడ్చి మర్చిపోండి. తర్వాత మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని ఆనందంగా ఉండండి. ఆగండి. ఎవరిది? ఆగండి. ఎవరిది? శ్వేత, 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 శ్వేత. ఏమైంది అభి గారు? శ్వేత శ్వేత అంటున్నారేంటి? త్రిపుర గారు, శ్వేత శ్వేత వచ్చిందండి. శ్వేత వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి, నా శ్వేత వచ్చింది. నా రూమ్ లోకి వచ్చిందండి. ఇలాగే వెళ్ళింది. చూసేద్దాం, పదండి పదండి. అభి గారు, ఏమైంది మీకు?
శ్వేత రావడం ఏంటి? అయినా శ్వేత మీ రూమ్ వరకు వచ్చి మిమ్మల్ని చూసి కలవకుండా ఎలా వెళ్ళిపోతుంది చెప్పండి? మిమ్మల్ని చూస్తే తన ప్రాణం ఆగుతుందా? శ్వేత ప్రమాదంలో ఉందని మీరే చెప్పారు. అంత ప్రమాదంలో ఉన్న శ్వేత మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని పట్టుకుని ఏడ్చేదు? మిమ్మల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదు? చెప్పండి. లేదండి, నా శ్వేత వచ్చింది. అభి గారు, మీ శ్వేత గురించి మీరు ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. మీ మనసు, మీ గుండె, మీ ఆలోచనలు అంతా శ్వేత గారు ఆక్యుపై చేసేశారు. అందుకే శ్వేత వచ్చినట్టు మీరు ఊహించుకుంటున్నారు. ఉదయం భోంచేసినప్పుడు కూడా ఇలాగే అన్నారు. శ్వేత రాలేదండి, ఇది నిజం. నేను నా శ్వేతనే చూసినట్టు అనిపించింది నాకు. అయ్యో, అది భ్రమండి. వెళ్ళి పడుకోండి. శ్వేత! తులసి, సార్, నేనొక కేస్ టేకప్ చేస్తే నా నుంచి ఎదుటి వాళ్లకు టార్చర్ ఉండేదే గాని ఎదుటి వాళ్ల నుంచి నాకు టార్చర్ ఉండేది కాదు. ఈ విషయం నేను చెప్పకపోయినా నా గురించి అందరూ అదే చెప్పుకుంటూ ఉంటారు, అవునా? అవును సార్. మరా సెక్షన్ల సునందేంటి తులసి నన్ను టార్చర్ పెడుతోంది? తాడిని తన్నేవాడుంటే వాడు తల తన్నేవాడు ఉంటాడు కదా సార్. సంస్కృతంలో వద్దు, నాకు తెలుగులో చెప్పు. నేను తెలుగులోనే చెప్పాను సార్. రియలీ? ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగు పూర్తిగా మర్చిపోతున్నాను. ఇంతకీ నువ్వేం చెప్పావు? ఒకరిని మించిన వాళ్ళు ఒకరుంటారని దాని అర్థం సార్. మించకూడదు తులసి, ఆ సునంద నన్ను మించకూడదు. ఒకవేళ మించితే బీపీ, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళిద్దరినీ చాలా స్ట్రాంగ్ గా ఇరికించాలి తులసి. ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. ఐడియా చెప్పిన వారికి 1000 రూపాయల బహుమతి. అరే, ఇలా తలుచుకున్నానో లేదో అలా ప్రత్యక్షమయ్యారు. వెల్కమ్ సునంద గారు, వెల్కమ్. లాయర్ గారు కోర్టు లేకుండా వచ్చారు అంటే ఏదో పర్సనల్ విషయం అయి ఉంటుంది. ఇలా వచ్చారంట మేడం? కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంటా? నా మీద? నేనే నేరం చేశాను మేడం. నా మీద కంప్లైంట్ ఏంటి మేడం? వద్దు మేడం, అసలే భార్య బిడ్డలు గలవాన్ని. నా ఉద్యోగం పోయిందంటే నేను రోడ్డున పడతాను మేడం. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అనుకుంటా. అవును మేడం. అయితే ఓ పని చేయండి, జాబ్ రిజైన్ చేసి స్టాండప్ కామెడీ షోస్ చేసుకోండి. తులసి, నా మీద ఎవరైనా సెటైర్లు వేసినప్పుడు నవ్వొద్దు తులసి, నాకెక్కడో కాలుతుంది. సారీ సార్. కంప్లైంట్ తీసుకోండి. తులసి, మేడం గారిని నిల్చోబెట్టావేంటి? కూర్చోబెట్టి కంప్లైంట్ తీసుకోండి. పెన్ను, పేపర్ ఇవ్వండి. ఓకే సార్. కూర్చోండి మేడం. గాయత్రి కూర్చో. నేను కూర్చోవచ్చు మేడం. మా ఆవిడేం చేస్తుంది గాయత్రి? నా కూతురేం చేస్తుంది? బ్రేక్ఫాస్ట్ చేసిందా? కుసుమకి దోశలంటే చాలా ఇష్టం. నా చేత్తో వేసిస్తే ఇంకా ఇష్టం.
ఏమైంది మేడం? కంప్లైంట్ రాయడం ఆపేసి నించున్నారేంటి? ఓహో, నేను నిజం చెప్పేస్తున్నానని భయపడుతున్నారా? ఉన్నదున్నట్టు చెప్పాలి కదా మరి. తులసి, ఈ గాయత్రి డిపార్ట్మెంట్ ని ఎంత ఫూల్ని చేసిందంటే నా ఇంట్లోనే ఉంటూ నన్నే చీట్ చేసింది. నమ్మలేకపోతున్నారా? నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే అడగండి. ఎవరికైనా ఇలాంటి ఐడియా వస్తుందా చెప్పండి? పోలీస్ ఇంట్లో దొంగలు. ఎలా ఉంది టైటిల్? బాగుంది కదా? వెళ్దాం పద గాయత్రి. అదేంటి, కంప్లైంట్ ఇవ్వరా? అవసరం లేదు. పద గాయత్రి. హలో, 1 సెకండ్. వచ్చారు, కంప్లైంట్ అన్నారు, ఏదో రాశారు, చించేసి వెళ్ళిపోతున్నారు. వాట్ ఇస్ దిస్? ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా? వీడియో గేమ్ సెంటర్ అనుకున్నారా? మేమేమైనా వెర్రి వెంగలప్పలనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుని వెళ్ళిపోవడానికి? అసలు ఆ కంప్లైంట్ ఏంటి? ఎవరి మీద? ఎందుకు? అసలేం చేశారు? అవసరం లేదని చెప్పాను కదా. ఇది మీ అత్తారేలు కాదు మేడం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోవడానికి కంప్లైంట్ రాయండి. మాకీ ప్రాబ్లం లేదు, మేం వెళ్తున్నాం. మీ సమయాన్ని వృధా చేసినందుకు ఐఎమ్ సారీ. కాదని నా మీద కేసు ఫైల్ చేసుకుంటే ఐఎమ్ రెడీ. పద గాయత్రి. అంటే రాత్రి గాయత్రిని చంపడానికి వచ్చిన ముసుగు మనిషి వీడా? తులసి, ఇదేంటి రానాగడి మాటలు అస్సలు లెక్క చేయకుండా అలా వెళ్ళిపోయింది? నేను దెబ్బ కొడితే ఎవరైనా మమ్మీ అని అరిచేవాడు. ఇదేంటి నన్ను డమ్మీని చేసేస్తుంది? ఒక్కొక్కసారి ఒక్కొక్కరు టైం నడుస్తుంది సార్. అవును తులసి, కరెక్ట్గా చెప్పావు. అర్జెంటుగా టైంని నా వైపు తిప్పుకోవాలి. ఏమైంది సునంద్ గారు? ఎందుకలా ఉన్నారు? రాత్రి జరిగిన అటాక్ గురించి కంప్లైంట్ ఇస్తే మంచిదని వెళ్ళి ఇవ్వకుండా ఎందుకొచ్చేశారు? మౌనంగా ఉన్నావేంటొదినా? ఎందుకో లాస్ట్ మినిట్లో మనసొద్దని చెప్పింది. ఏదో ఒక కారణం లేకుండా అంతదాకా వెళ్ళి వెనక్కి రావు. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పొదినా? చెప్పండి సునంద్ గారు, అది ఎలాంటి విషయమైనా ముగ్గురం కలిసి ఎదుర్కొందాం. రాత్రి గాయత్రి మీద అటాక్ చేసింది ఎవరో కాదు, రాణా గారు. రాణా గారా? అవును గాయత్రి. అయితే అతను ముసుగులో ఉన్నాడు కదా, మీరెలా గమనించారు? నా భర్తే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఒకవేళ రాణా గారే అయితే ఈ విషయం నువ్వు మాతో అప్పుడే చెప్పేదానివి. ఉదయం స్టేషన్ వరకు వచ్చేదానివి కాదు. వచ్చినా రాణా గారిని ఏమీ అనకుండా ఉండేదానివి కాదు. అటాక్ చేసింది రాణా గారినన్న విషయం నాకు స్టేషన్లో తెలిసింది గాయత్రి. అవును గాయత్రి,
రాత్రి ముసుగేసుకొచ్చిన వాడి మొహం చూడాలని ట్రై చేసినప్పుడు అతని చేతికున్న వాచ్ని చూశాను. ఆ వాచ్ని స్టేషన్లో రానాగారి చేతికి చూశాను. దాన్ని బట్టే ఆ రానాగారి నిన్ను హత్య చేయడానికొచ్చారని కన్ఫర్మేషన్కొచ్చాను. అలాంటి వాచులు చాలా మంది దగ్గర ఉండొచ్చు కదా సునంద గారు. యూర్ రైట్, బట్ దాని మీదున్న కొన్ని స్క్రాచెస్ని నేను గుర్తుపట్టాను. దాంతోనే ఒక నిర్ధారణకొచ్చాను. అయినా అతని కోపం గాయత్రి మీద కన్నా మీ మీదే ఎక్కువ. మిమ్మల్ని వదిలేసి గాయత్రి మీద ఎందుకు అటాక్ చేస్తాడు? నాకంటే ముందు రానాకి శత్రువు గాయత్రి కదా, అందుకే ముందు గాయత్రిని చంపాలని డిసైడ్ అయినట్టున్నాడు. నా అనుమానం నిజమైతే నీ వెనక జరుగుతున్న కుట్రలో రాణాకి కూడా భాగం ఉండుతాడు. అందుకే ఇప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వడం కరెక్ట్ కాదేమోనని ఆగిపోయాను. ఏంటోదినా ఇదంతా? అసలు ఏం జరుగుతోంది? చివరకు నా నీడని కూడా నేను నమ్మలేని పరిస్థితిలో బతుకుతున్నాను. ఏదైనా సరే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హాయ్ లేడీస్. మీకు ఈ రాణా గురించి తప్ప మరో మీటింగ్ ఉండదు, మరో ముచ్చట ఉండదు, అంతేనా? మీ మీటింగ్ల గురించి నాకెందుకులే గాని నేనెందుకొచ్చానో చెప్తాను వినండి. రేపట్నుంచి నా ఇంటి చుట్టూ 10 మంది పోలీసులను సెక్యూరిటీగా పెడుతున్నాను. మాకు సెక్యూరిటీ కావాలని నేనేం అడగలేదే. నువ్వు అడగలేదు కీర్తన, కానీ నా భార్య బిడ్డల సెక్యూరిటీ గురించి నాకా మాత్రం బాధ్యత ఉండదా ఏంటి? నేను నెగ్లెక్ట్ చేస్తే రాత్రి జరిగినట్టే మళ్ళీ అటాక్ జరగచ్చు. రాత్రి గాయత్రి మీద అటాక్ జరిగిందంట కదా? మీరు చెప్పనంత మాత్రాన నేను తెలుసుకోలేననుకున్నారా? రాణా, కొరటాల రాణా హియర్. ఎదుటివాడు తాగునోడైతే ఆవలిస్తే పేకులు లెక్క పెడతా. అదే తాకినోడైతే ఎన్ని పెకులు తాగాడో లెక్క పెడతా. నిన్న నీ మీద అటాక్ చేసిన వాడు రేపు నా భార్య మీద, నా కూతురు మీద అటాక్ చెయ్యొద్దు. మీలాంటి క్రిమినల్స్ నా ఇంట్లో ఉండడం మంచిది కాదు. అవుట్ అవుట్. వాళ్ళెక్కడికి వెళ్లరు, నా ఇంట్లోనే ఉంటారు. వీళ్ళుంటే మనకు చాలా ప్రమాదం కీర్తన. అయినా వీళ్ళేమైనా మన చుట్టాలా, బంధువులా? అనుకుంటే అన్నీ అవుతారు. నా మీద ద్వేషం చూపించు, నీకేం నష్టం లేదు. కానీ వీళ్ల మీద జాలి మాత్రం చూపించకు, అది నీకే నష్టం. ఎవరు ఎలాంటి వాళ్ళో మీ దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ సెక్షన్ల సునంద గారితో స్నేహం చేశాక నీకు బాగా ధైర్యం వచ్చింది కీర్తన. ఏమండి సునంద గారు, మీరు స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నది ఈ విషయం గురించే కదా? నాకు తెలుసండి, మీరలా కంప్లైంట్ పేపర్ చించేసి వచ్చేసినంత మాత్రాన నేను కనిపెట్టలేననుకున్నారా చెప్పండి? చూడండి, ఇది నా ఇల్లు, అది నా భార్య, నా కూతురు. మీరు మర్యాదగా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. వెళ్లరు, ఇక్కడే ఉంటారు. అవునా?
వెళ్ళిపోతారేమోనని భయపడ్డా. హ, ఇక్కడే ఉంటారు కదా, ఉండండి ఉండండి. అయినా నాదో అనుమానం. నువ్వే మర్డర్ చేసే మనిషివి, నిన్ను మర్డర్ చేయడానికి ఎవరొస్తారు? వదలను, ఎవ్వర్నీ వదలను. ఎక్కించండి. కిరణ్